గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే నేను కూడా నేను అన్నాను పిల్లలు జాని అంటాను. అను నా పేరు జానకి రామేగా. పోనా ఇదంతా ముందు వద్దాం. నాతో చెప్పదు చూడు. చెప్పుకో చెప్పుకో చెలక్క తీసుకో మాడాకులు తెచ్చుకో మందేస్తాం. అడుగు ముందుకు వేశారో ఈ పాకితో మిమ్మల్ని కాల్చి పారేస్తా. మీరందరూ నా శత్రువు. ఆత్మీయుల్లాగా నా దగ్గర చేరి నన్ను సర్వనాశనం చేశారు. తల్లి లేని బిడ్డలతో దరిద్రుడులాగా ఈ మహాపట్నంలో ఒక మూల కాలక్షేపం చేస్తున్నానంటే దీనికి కారకులెవరు? మీరు. వెరీ గుడ్. ఇంతవరకు నాటకం కరెక్ట్గా వచ్చింది. అది నా చేతిలో ఉన్న కారు ఎందుకు పడగొట్టాలి? లే నాన్న, ఊరికే భుజం మీద ఇలా అన్నాను, అదే పడిపోయింది. నేను ఊరికే విప్పి అలాగన్నాను, దెబ్బ తగిలింది. ఒరే, దాన్ని కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చారా? మీ అమ్మ పోయినప్పటి నుంచి చిన్నదైనా ఇంట్లో పనులని అదే కదా చేస్తుంది. ఇక ముందు దాన్ని కొట్టావో నాకు చాలా బాధ కలుగుతుంది. ఇంకెప్పుడు కొట్టలే నాన్న. మీరిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటే నాకు అంత సంతోషంగా ఉంటుందిరా బాబు. అమ్మా, వెళ్ళి అనవడ్డించు. మరి రేసులకు టైం అయిపోయింది. మనకున్న పంచి ప్రాణాల్లో సగం రేసులకి సగం నాటకాలకని బ్రహ్మ ఏనాడో రాశాడు కదా. తప్పదు, వెళ్ళి. కొంచెంసేపు ఆగినానా, వంకాయ వేపు చేస్తున్నాను. వేపుడు కాదు నాన్న, వంకాయ మాడుపు తయారవుతుంది. అవును రోజు నా బంగారు తల్లి. అమ్మా, ఈ 4 రోజులు ఎలాగో కష్టపడు. రేపు 1వ తారీఖు నుంచి వంట మనిషి పెట్టేస్తాను. వంట మనిషి పెట్టామంటే తల్లి ఇంకా ఏ పని నేర్చుకోదు. రేపు పెద్దవారింటికంటే తిట్టి తినాల్సిందే. అమ్మా గజలక్ష్మి, ఒక్కసారి కరుణించు తల్లి. నా కోసం కాదు, నా పిల్లల కోసం. వాళ్ళు సుఖంగా ఉంటే నాకు అంతే చాలు. అయ్యా ఐశ్వర్యరాజా, ఐశ్వర్య ప్రదాత, ఒక్క ఛాన్స్ ప్లీజ్, ప్లీజ్ వన్ ఛాన్స్. ఏమిటా వెళ్ళే వాళ్ళని వెనక పిలుస్తావు? పారేస్తే పారేసింది, నువ్వు అరవకురా. నువ్వు లోపలికి వెళ్ళి భోంచే. బాబు, నేను వచ్చే వరకు చెల్లెల్ని జాగ్రత్తగా చూస్తున్నాను. ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఆగబోయి నేను వస్తున్నాను. సమయాన్ని కనిపించావు, నీకోసమే చూస్తున్నాను. కిందటి వారం తీసుకున్న 30 రూపాయలు లేవు, చాలా అవసరంగా కావాలి. ఇవాళకి ఒక 10 రూపాయలు ఇచ్చావంటే రేసులో ట్రిపుల్ ఈవెంట్ ఫాస్ట్ చేసి మొత్తం 40 రూపాయలు ఇచ్చేస్తా. రే, ఎందులో బడి చావరాదట్రా. డబ్బు అప్పు తీసుకుంటావు, అడిగినప్పుడు ఇవ్వవు. ఏమి జన్మరానిది? నేను అదే అనుకుంటున్నాను బ్రదర్. ఒట్టి పాడుజనం అయిపోయింది. సిగరెట్ ఉందా? బీడీలు కొనటం కూడా మానేసావు అనమాట. దరిద్రుడు. ఇదేమిటి బంగారులా ఉంది? దీనికి అంతటికి నువ్వే కారణం. పాపకి తెలియకుండా చేతి గాజు లాక్కొచ్చేశాను. ఇవాళ రేసు లేదని డబ్బు వచ్చిందంటే మళ్ళీ 2 జతలు కొనాలి. ఓఎస్, కానీ ఇప్పుడు ఇది అమ్మాలిగా. అదిగో మార్వాడి షాప్ ఇక్కడే ఉందిరా, పోదాం. అంతేగా నువ్వే బాబు. ఏది? నేను తగలయ్యా, పద నా చేతికి. Come on, come on, Begum, come on, no, come on, Begum, come on, take it, take it, Amanda, come on, come on, come on.
బ్రదర్ పోదాం. చాలా బాగున్నాయి. బాగున్నాయి కానీ నేను వస్తాను. వెళుతువాళ్ళే కాసేపు ఎక్కడికన్నా పోయి సరదాగా కాలక్షేపం చేసేద్దాం రా. కాదురా, ఇప్పటికే పొద్దుపోయింది. పొద్దున్న నుంచి పిల్లలు ఎలా ఉన్నారో ఏమిటో. నేను వెళ్ళొస్తాను. పొద్దుపోయేదాకా ఉంటావా? ఒక అరగంటలో వచ్చేద్దాం రా. అరగంటలో పంపించేయాలి అబ్బాయి. 29 నిమిషాల్లో పంపిస్తా. రా. ఇప్పుడేం తొందర? కాంచనమాల ఇతడు నా స్నేహితుడు విశ్వనాథం, గొప్ప కవి, మంచి మంచి నాటకాలు రాసి పాడేశాడు. చాలా బాగా పాడావమ్మా. వాట్ బ్రదర్, ఏకంగా అమ్మ అనేస్తున్నావు. అమ్మ అనక ఏమనమంటావు? మా పెద్దమ్మాయి కనుక బ్రతుకుంటే ఈ పాటికి సరిగ్గా ఇలా ఉండేది. నేను వెళ్ళొస్తానమ్మా. ఇంటి దగ్గర పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పర్వాలేదు రాబోయ్, కాసేపు కూర్చుని వెళ్ళిపోదాం. లేదురా, ఆలస్యం అవుతుంది. నేను వస్తానంటున్నాగా, ఒక్క కూల్ డ్రింక్ తాగి వెళ్ళిపోదాం. నా మాట విని పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారా? వెళ్ళొచ్చులేరద్దు అమ్మంటే. అన్నయ్య, ఇంకోసారి వెళ్ళి చూడన్నయ్య, నాన్న వస్తున్నాడేమో. అబ్బబ్బా, ఇంట్లోకి బయటికి తిరిగి తిరిగి నా కాలు పడిపోతుంది. నాన్న ఇంకా రాళ్ళే, ఆకలి వస్తుంది, అన్నం తినేను. తింటే నువ్వు తిను, నాన్న వస్తేగా నేను తిన్నా. నువ్వు ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చావురా దామోదరు? అదేమిటండి ఏడుస్తున్నారు ఎందుకు? నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడ? ఎందుకు వచ్చావు? నా దురదృష్టం. నేను వీడి మూలంగా ఇక్కడికి రావటం లాంటిది. అమ్మా, నువ్వు వాడిని నమ్మదు. వాడు మంచివాడు కాదు. నన్ను బలవంతంగా ఇక్కడికి లాక్కొచ్చాడు. నాకు ఇంటి దగ్గర 2 పిల్లలు ఉన్నారు, ఒక కొడుకు ఒక కూతురు. వాళ్ళకి ప్రపంచంలో నేను తప్ప ఇంకెవ్వరూ లేరమ్మా. నాకు లేదు. వాళ్ళని ఒకరోజు ఇక్కడ తీసుకొస్తాను, చూస్తావమ్మా? ఇదిగో ఇదిగో చూసా, చిట్టి చిట్టి చేతులు బుల్లి బుల్లి గాజులు కొన్నా. నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వస్తాను, నేను వెళ్ళాలి. ఉండండి, మీరొక్కరే వెళ్ళలేరు. మిమ్మల్ని లేవండి, ఆయన వెళ్ళాలంటున్నారు. వారిని మీరు వెంట పెట్టుకు తీసుకెళ్ళండి. ఇప్పుడా? ఇంత చీకటిలోనా? నేను వెళ్ళను. చీకటి అంటే నాకు అసలే భయం. ఓ, నువ్వు పోయి పడుకో. వెళ్ళిపోతున్నారే? వెళ్ళాలి. ఇప్పుడా? ఇంత చీకట్లోనా? చీకటంటే మీకు భయమేమో.
లేదులే వెళ్ళాలి. వెళ్ళండి. ఆ డబ్బిటిచ్చి వెళ్ళండి. ఏం డబ్బు? అదే మీ ప్రియమిత్రుని జేబులోంచి దొంగిలించారే అది. నేనా? మర్యాదగా ఇస్తారా, ధర్మాన్ని పిలవమంటారా? బ్యాడ్ లక్. నాకంటే అధములు నికృష్టులు ఇంకెవ్వరూ ఉండరనుకున్నాను, కానీ మీరు నన్నే మించిపోయారు. రామోదరం, ఏమిట్రా జేబు? దొంగతనం చేస్తున్నావా? లేదండి, మీ డబ్బు. సిగ్గులేక ఇంకా మాట్లాడుతున్నావా? నా మాట వినండి, తొందరపడకండి. మీ డబ్బు నేను నార్మల్, నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, అందుకనే మిమ్మల్ని ఎవ్వరూ విశ్వసించారు. ఆగండి, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నా. వెనకటి జన్మలో నువ్వేదో మహా పాపం చేసుకుని ఉంటావు. అన్నయ్య, నాన్న ఎక్కడికి వెళ్ళాడంటావు? నాకేం తెలుసు? రా ఇంట్లోకి పదా. నేను రాను. ఇంట్లోకి రాకపోతే వీధిలో ఉంటావా? రండి, నాన్న వీధికి తీసుకొద్దాం. సరే పదా. నాకు ఆకలి వేస్తుంది అన్నయ్య. సరే లరా, ఇదిగో నీళ్ళు తాగు. నీళ్ళు తాగినా ఆకు తాగితే ఆకలేదు. నేను నిన్న తాగిచ్చాను. త్రాగు, కడుపు నిండా తాగితే చాలు, ఇంకొద్దు. ఏమండి, నా చెల్లెలు బ్రతుకుతుందా? మరేం భయం లేదు, తొందరగా నయమవుతుంది. డాక్టర్ గారు, మళ్ళీ నేను ఎప్పుడు రాను? సాయంత్రం 4 గంటలకు రా. వచ్చేటప్పుడు పళ్ళు ఏమైనా తీసుకువస్తే తీసుకురా. అన్నయ్య, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు చెప్పు? ఇక్కడే ఉండరాదు? మంచం ఖాళీగా ఉందిగా. నీకేమీ తెలియదు, ఇక్కడ రోగులు ఉంటారు. నన్ను ఎందుకు ఉండనిస్తారు? అయినా ఇంతమంది ఉండగా నీకేం భయం చెప్పు? ఏముండవు, ఇలా రండి. ఇది నా చెల్లెలు, కాస్త బాగా చూడండి. అలాగే. నువ్వు కళ్ళు మూసుకొని పడుకో. డాక్టర్ గారు నీకు పళ్ళు ఇవ్వాలని అన్నారు. సాయంత్రం తీసుకొస్తాను, పడుకో. షాపులోంచి పళ్ళు దొంగిలించి పారిపోతున్నట్టు సార్. నేను డిశ్చార్జ్ చేశారు పాప, ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరమ్మా ఈ తల్లి నువ్వు? విశ్వనాథం గారి అమ్మాయిని. ఏ విశ్వనాథం చెప్పమా? మా నాన్నే. మీ ఇల్లు ఎక్కడా? మా అన్నయ్యకి తెలుసు. మరి మీ అన్నయ్య అడి ఇంకెళ్ళాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? నడుస్తావా? వద్దు, పని మా ఇంటికి వెళ్దాం, వస్తావా? అది కాదు పాప, నువ్వు మా ఇంటికి వస్తే మీ నాన్న అన్నయ్య ఎక్కడున్నారో తెలుసుకొని నిన్ను అక్కడికి తీసుకెళ్ళి దిగబెడతా. రాము,
రామ్మా చూడు రావు ఇదిగో నాకట్టు చూడు అటు వెళ్తున్నా పాప రావు వగ్గిబోధన చేసేవారు ఆంజనేయులు ఇక మీద జాగ్రత్తగా ఉంటావా? బుద్ధిగా నడుచుకుంటావా? దొంగతనం చేస్తావా? సరే వెళ్ళు. దానికి నా నీ సంగతి ఏమిటి? నేను కూడా ఇప్పుడు ఏం చేయండి? సరే, మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నాను. బుద్ధిగా ఉండు పో. డాక్టర్ గారు, మా చెల్లి లేది ఇక్కడ ఉండాలి. ఇంటికి పంపించి వేశారు. ఆ? సరస్వతి ఏమిటి పిచ్చి నీకు సరస్వతి? పిచ్చి కాక ఏమిటండి, నిన్న మొన్నటి దాకా మన కళ్ళ ముందు తిరుగాడుతూ ఉండేది. ఇంకా ఏ మూలం అమ్మా అని పిలుస్తున్నట్లే అనిపిస్తుంది. ఇంతలోనే మన పాప ఎంత దూరం అయిపోయిందండి. లేదు సరస్వతి, మన సరళ మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడు మన దగ్గరే ఉంది, మన హృదయంలో ఉంది. ఇవాళ ఎంత వింత జరిగిందో తెలుసా సరస్వతి? నేను వస్తూ ఉంటే రోడ్డు మీద ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. ఎప్పుడైనా బజార్కి నాతో తీసుకువెళ్ళనంటే మన సరళ ఏడ్చేది చూడు, బుట్ట ముచ్చి పెట్టి అని ఎక్కెక్కి ఏడ్చేది. అచ్చం అలాగే కనిపించింది. నేను వదిలి రాలేకపోయినాను. పలుకరించి చూస్తే ఎవరో తప్పిపోయిన పిల్లలా ఉంది. పోనీ మా ఇంటికి రా అమ్మా, తీసుకొని వెళ్తాను అని అడిగాను, బతిమాలాను. కానీ ఆమె పాపా రామ్మా. చూడు సరస్వతి, మనం తప్పిస్తున్న సరళ తిరిగి వచ్చింది. ఇప్పుడు పిచ్చి ఎవరికంటారు, మీకా నాక? నా పోయిన